నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 అమలుకు నడుం బిగించిందా? పథకాల అమలుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశేషమైన కృషి చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినబడుతుంది. ఎందుకంటే సూపర్ 6 పథకాల అమల్లో 5 పథకాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది. ఇచ్చిన హామీలో ఇంకా ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటికే అమలవుతున్న ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, పేద పిల్లల చదువు కోసం విద్యార్థులకు సంవత్సరానికి 15,000 ఇచ్చే తల్లికి వందనం, రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం, యువతకు దాదాపు 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశం. ఇందులో భాగంగానే దాదాపుగా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నిర్వహించింది. దీంతో తామిచ్చిన సూపర్ 6లో 5 పథకాలు అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక మహిళలకు ప్రతి నెలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం పథకం ఒక్కటే పెండింగ్లో ఉంది. దీన్ని దీపావళి నుంచి అమలు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక కూటమి సర్కారు పథకాలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇందుకే కూటమి సర్కార్ సూపర్ 6 సక్సెస్ అయినట్లేనా? చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన సీనియర్ నేత గాదె వెంకటేశ్వర గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు, కూటమి ప్రభుత్వం 5వ హామీని కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న స్టార్ట్ చేసింది, మనందరం చూసాం. అయితే తామిచ్చిన సూపర్ 6లో భాగంగా 5 పథకాలు అమలు చేశామని సగర్వంగా చెప్తున్న కూటమి ప్రభుత్వం, దానిలో వాస్తవం ఉందంటారా? వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఇప్పుడు వాళ్ళ మాటలు, వీళ్ళ ఆరోపణలు పక్కన పెడితే జరగాల్సినవి జరిగినాయి, ప్రారంభించారు, ముగించలా ఆరంభించారు. ఓకే, వాళ్ళు బెట్ లెట్ దాన్ నెవర్ అన్నట్టు 1 సంవత్సరం తర్వాత అయినా బస్సు ఇది మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు మరి మహిళలకు 18 ఏళ్ళు 1,500 అన్నారు. అది ఇంకెప్పుడు దీపావళి తర్వాత అంటున్నారు. వాలంటీర్స్ పరిస్థితి ఏంటి తెలియదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి తెలియదు, నిరుద్యోగ భృతి ఏంటో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. 4 మొదలెట్టేసి అన్ని అయిపోయామని చెప్పుకుంటాం కాదు. చేయాల్సిన బాధ్యత చేయాల్సిన చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన వాలంటీర్లకు ఏం చెప్పాం? మీ ఉద్యోగాలు సేఫ్, 5,000 కాదు 10,000 పెంచుతామని చెప్పాం. దాన్ని ఇంతవరకు 1 సంవత్సరం అయిపోయింది, అదాపత లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి అన్నారు, అది అదాపత లేదు. రీయింబర్స్మెంట్ లేక, పిల్లలకు రీయింబర్స్మెంట్ కట్టకలేక వాళ్ళకి సర్టిఫికేట్లు, పాత సర్టిఫికేట్లు కూడా ఇవ్వాల. సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఫర్దర్ కోర్సులకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూడవలసిన విషయాలు. నిరుద్యోగ భృతి నెలకి అది ఇంకా అందల. గ్యాస్ అనేది పోయిన సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. ఓకే, ఆ బెటర్ ఏమీ లేదు కనుక ఎంతో కొత్త అన్న మాట ప్రకారం అన్నం మొత్తం కాకపోయినా ఏదో మొదలెట్టారు, కొన్ని చెయ్యాలి. అయిపోయింది చేసేసాం అని మాటలు కరెక్ట్ కాదు. చేస్తున్నాం అని చెప్పండి, సంతోషం. మొదలెట్టారు, ఓకే. ఈ సంవత్సరంలో అన్నది సంవత్సరం తర్వాత అయినా కొన్ని మొదలెట్టారు, ఇంకా కొన్ని మొదలెడతాం, చేస్తాం అంతవరకు బాగుంది. కానీ చేసేసాం, అయిపోయింది, పూర్తి చేసేసాం అనేది కరెక్ట్ మాట కాదు కదా. వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు కదా. మా బాధ్యత. చిట్టిబాబు గారు, అది కాదు. ప్రారంభించామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే, చిట్టిబాబు గారు ప్రారంభించామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే సూపర్ 6 అమలు చెయ్యలేదని వైసీపీ మాటల్లో ఆరోపణలో వాస్తవం ఉందా?
ఇప్పుడు మీరు ఎంతసేపు వైసీపీ ఏమంటారు, వైసీపీ ప్రజలు ఏమనుకుంటారు చూడండి సార్. వైసీపీ అపోజిషన్ పార్టీ అన్నాక, రాజకీయాలు అపోజిషన్ పార్టీ అన్నాక మాట్లాడుతూనే ఉంటారు. రూలింగ్ పార్టీ ఏం చేసినా అపోజిషన్ అంటానే ఉంటారు. వాళ్ళు దాంట్లో లోతుపాటు ఉంటారు. అది కాదు, ప్రజలకి సమాధానం ఉండాల్సింది ప్రభుత్వం. ప్రజలు ఎదురు చూసి అన్ని అయినాయా అది మాట్లాడాలి. ఎదురు చూసి అన్ని సగం అయినాయి, సగం అవ్వాలి, సగం మొదలైనవి. అది నిజం, వాస్తవం కదా. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళ వేలు చూపించి, అపోజిషన్ వేలు చూపించి మనం ఏదో తర్కించుకుంటే ఎట్లా? అపోజిషన్ అనేది ఎప్పుడు రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధికారులు రాజకీయ పార్టీలు చేస్తూ తప్పులు చెప్తూనే ఉంటారు. అది కాదు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది, మనం చెప్పిందే కదా వాలంటీర్స్ విషయం చేసామా, మనం చెప్పిందే కదా రీఇంబర్స్మెంట్, ఫీజు రీఇంబర్స్మెంట్ యూత్ కి చేసామా, మనం చెప్పిందే కదా నిరుద్యోగ వృత్తి చేసామా, మనం చెప్పిందే కదా సంవత్సరానికి నెలకు 3 సిలిండర్లు అని, సంవత్సరానికి 3 సిలిండర్ అని ఒకటే కదా పోయి తెస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇస్తున్నామా, ఎప్పుడు ఇస్తున్నాం, మనం చేసామా, అవన్నీ ఉన్నాయి కదా. మనం చెప్పాలి. మనం చేయాల్సిన ప్రజలకి మనకి మధ్య ఏంటి? ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన మాటలు చేస్తుందా? అది మాట్లాడాలంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎవరినో చూపించి, అపోజిషన్ పార్టీ వాక్యాలను చూపించి తప్పించుకుంటాం కాదు కదా. అది కాదు కదా ప్రభుత్వం కావాల్సింది. పారదర్శకంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకి మీరు ఇచ్చింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా మిగతా ఎప్పుడు చేయబోతారు ఏంటి అవి కదా మాట్లాడాలి. ఎస్ చిట్టిబాబు గారు, ప్రజలకి వాయిస్ని వినబడటానికే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు, మీకు కూడా తెలుసు. ఆ ప్రజాప్రతినిధుల వాయిస్నే మీకు చెప్తున్నా నేను. ఏదైతే మేము ప్రారంభించామని వీళ్ళు చెప్తుంటే వెన్నుపోటు పొడిచారు, ఏం చేయలేదని వాళ్ళు అంటున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ప్రజలేమంటున్నారు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, రాజకీయ పార్టీలు ఏమంటారు, కమ్యూనిస్ట్ ఏమంటారు, వైసీపీ ఏమంటారు, అవి కాదు. ప్రజలు ఏమంటున్నారంటే కాదండి చిట్టిబాబు గారు, ప్రజలు ఏమంటున్నారంటే ప్రజాప్రతినిధుల ద్వారానే తెలుసుద్ది, అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. అలా ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల వల్ల వాలంటీర్లు కదిలించండి. వాలంటీర్లు కదిలించి అడగండి. 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు కదిలించి అడగండి. వాళ్ళ ప్రజాప్రతినిధులు అవసరంలా. రీఎంబర్స్మెంట్ యూత్ స్టూడెంట్స్ కదిలించి అడగండి. ఎస్కేపిజం గేమ్ ఏంటి? ఎంతసేపు అపోజిషన్ చూపించేసేసి, వాళ్ళ వెనక వేలు చూపించేసేసి ఎస్కేప్ అవుతూ ఉంటే ఎట్లా? ప్రజలు యూత్ అడుగుతున్నారు, మా రీఎంబర్స్మెంట్ సంగతి ఏంటి అని. సంవత్సరం అయిపోయింది, మా రీఎంబర్స్మెంట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు. మా నిరుద్యోగ వృత్తి ఏంటి? సంవత్సరం అయిపోయింది, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ప్రజలను అడగండి, ప్రజలకి సమాధానం చెప్పండి. వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, ఉండే వాళ్ళని చూపించి, వాళ్ళ మీద వైపు వేలు చూపించి మన అసలు విషయాన్ని నుంచి డైవర్ట్ చేసుకుని ఎస్కేప్ అవుతాం అనుకుంటే ఎట్లా? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నారు కదా, మరి మీరన్నా వాలంటీర్లు గతులేంటి, వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రైట్ చిట్టిబాబు గారు, ఎస్ మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయన జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. వంశీకృష్ణ గారు, మీరు మాట్లాడే ముందు మన దగ్గర అంబటి రాంబాబు గారు ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. సూపర్ హిట్ సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని నాకు తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన 9/7/2024 ఒక జీవో ఇచ్చాడు తల్లికి వందనం మీద. ఇదిగో జీవో. ఇప్పుడు అది 9/7/2024 సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా, అమలు చేశాడా? దానిలో ఏమని ఇచ్చాడు? తల్లికి 15,000 రూపాయలే అని ఇచ్చాడు. ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే. ఇష్యూ అయితే చేశాడు, ఇంప్లిమెంట్ చేయలే. దీన్ని ఏమంటారే? మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు? సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పమంటున్నా. దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి ద్రోహం, ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు, జీవో ఇష్యూ చేశావు, ఈ సంవత్సరం ఇస్తున్నావు.
ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. కొంతమందికి 8,000 పడుతున్నాయంట, కొంతమందికి 12,000 పడుతున్నాయంట, కొంత వేలు 6,000 పడుతున్నాయంట. ఒక సంవత్సరం మొత్తమే కొట్టేశావు. ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. దాంతో పాటు ఏంటంటే గ్యాస్ 3 బండలు ఇస్తా అన్నావు. ఎన్ని బండలు ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు గ్యాస్ 3 బండలు ప్రతి నెల 3 బండలు ప్రతి సంవత్సరానికి 3 బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పండి, లెక్కలు చెప్పండి. రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం 1.59 crores అంటే 1,50,00,000. వంశీ గారు, అంబటి రాంబాబు గారు కమెంట్స్ ఉన్నారు. ఎందుకో అంబటి రాంబాబు గారు ఫస్ట్ నుంచి సినిమా భాష మాట్లాడతారు. సినిమాల మీద మక్కువ ఎక్కువ అనుకుంటా ఆయనకి. ఏమంటారు మీరు వంశీ గారు? సినిమాలో నటించినట్లేంది. ఓ సార్ వినిపిస్తుందండి? యా, వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఆల్రెడీ ఇతను సినీ నటుడే. ఆల్రెడీ ఏదో సినిమాలో అప్పట్లో నటించాడని కూడా చెప్తారు. నిజ జీవితంలో కూడా అలా నటించాలని అనుకుని మరి ఆడియో ఫాల్స్ లో దొరికిపోతా ఉంటాడు. నిన్నే ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి పులివెందుల్లో జరిగినట్లుగా పోస్ట్ చేసి దానికి ఈయన కోయా ప్రవీణ్ గారి కారణం అంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు నిన్నే. సో ఇక అంబటి రాంబాబు మాటలు కూడా పట్టించుకుంటారు. ఈయన ఏమంటా ఉన్నాడు ఇప్పుడు, తల్లికి వందనం పోయిన సంవత్సరం ఎందుకు అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు. మేము ప్రభుత్వాన్ని స్థాపించిన జూన్ 12వ తారీఖు, అప్పటికి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఒక 5-6 నెలలు పట్టు రావడానికి, ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనేది రావడానికి ఒక టైం పడుతుంది. ఆ టైం తీసుకున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఇంకా వీళ్ళు అడిగేది ఏంటి, వీళ్ళు ఎప్పుడు అమలు చేశారు సార్ తల్లికి వందనం అనేది? అమ్మఒడి అని ఒక పేరు పెట్టారు కదా, వీళ్ళు ఎప్పుడు అమలు చేశారు అది? వీళ్ళు కూడా ఒక సంవత్సరం తర్వాతే అమలు చేశారు. ఆ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటారు. ఆ సంగతి ఎవరికి తెలియదు అనుకోండి, వాళ్ళ కింద వాళ్ళ నలుపు చూసుకోరు. ఇప్పుడు ఈ రోజు ప్రతి అర్హుడికి తల్లికి వందనం కింద ఎంతమంది అయితే ఎంతమంది ఉన్నారో ఈయన చెప్పినట్టు 6,000 7,000 పడి అంటే అసలు పరిస్థితే లేదు. 6,000 7,000 పడే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు పడతాయి. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తాయి. ఎమ్మడి పడ్డాడు ఆ జీవోలు పట్టుకొని. ఎక్కడ సరిపోయింది సార్ వీళ్ళకి టైము? వీళ్ళ బతుకంతా అర్థాలు చెప్పడంతో వీళ్ళ బతుకంతా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడమే సరిపోయింది కదా. వీళ్ళు జీవో పట్టుకుని ఎమ్మడి పడ్డాడు. ఎక్కడ? అసెంబ్లీలోనా? ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అసెంబ్లీలో ఎమ్మడి పడ్డాడా? ఎక్కడ ఎమ్మడి పడ్డాడు సార్? వీళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేశారు ప్రభుత్వాన్ని? ఎక్కడ చెయ్యాలి? అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయాలి. వచ్చారా? చేశారా? గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఏదో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు గారు. సార్ ఒకేసారి 3 సిలిండర్లు ఎవడు ఈడు సార్? నెత్తినేసి కొట్టుకుంటారా ఏంటి వీళ్ళు? వైసీపీ వాళ్ళకి ఇస్తాం, అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం. మిగిలిన 2 సిలిండర్లు ఆ సంక్రం ఒకటి ఈ సంక్రం ఒకటి పెట్టుకుని తిరుగుతాడే ఏంటి అంబటి రాంబాబు? లేదా నెత్తిని పెట్టుకుని తిరుగుతాడా? 4 నెలలకు ఒక సిలిండర్ అయిపోయిన వెంబడే ఇంకో 8 నెలలకి మళ్ళీ 12వ నెలకి ఇంకో 3 సిలిండర్లు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి 2 సంఖ్యలో 2 సిలిండర్లు పెట్టుకుని తిరుగుతారే ఏంటి ఒక్కసారిగా ఇస్తే? సార్ ఈరోజు మేమిచ్చిన హామీల ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ మొట్టమొదటి నెల నుంచే ఇస్తా ఉన్నాం. వీళ్ళు పెంచుతానన్నటువంటి 1,000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు పెంచారు. మేము పెంచుతామన్నటువంటి 4,000 రూపాయలు చేస్తామన్నటువంటి పెన్షన్ను మొట్టమొదటి నెల నుంచి వేయటం ప్రారంభించాం. అదే మాదిరిగా ఇదేదైతే ఉందో ఈ తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. ఆ దిశగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతాం. అన్నదాత సుఖీభావ కింద రైతులకి 20,000 ఇస్తామన్నాం, అందులో మొదటి విడత ఇచ్చాం, ఇచ్చి తీరుతాం. ఇక మీరు ఆరవదిగా ఉంది ఒకటి, మామూలుగా ఈ నెలకి 15,000 రూపాయలు మహిళలకు ఇస్తారు, అది ఒకటి మిగిలి ఉంది. అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అవును సార్, అది కూడా దీపావళి నుండి ప్రారంభిస్తారు. మొన్నటి వరకు వీళ్ళు సార్ నీకు 15,000 రోడ్ల చుట్టూ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తితో సహా అందరూ డాన్సులు వేశారు. ఇప్పుడు ఎవడు కనపట్ల. ఆ తర్వాత
తల్లికి వందనం మీద పడ్డారు. అదే తల్లికి వందనం, అది ఇప్పుడు ఎవడు కనపట్ల రోడ్డు మీదకి. ఆ తర్వాత ఉచిత సిలిండర్ గురించి మాట్లాడాడు, ఎవడు కనపట్ల. దాని తర్వాత ఆర్టీసీ బస్ గురించి మాట్లాడాడు, ఎవడు కనపట్ల. అతి త్వరలో మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1500 రూపాయలు. ఇలా కూడా అనుకోవచ్చు కదా వంశీ గారు, ఒక పథకం అమలు చేసేంత వరకు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. వాళ్ళు ప్రశ్నించిన తర్వాత మీరు చేశారు కాబట్టి కనబడాల్సిన అవసరం లేదు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. అవును సార్, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళేమన్నా అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సార్ మే 29, 2019 అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుండి అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడా? పెన్షనే 5 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. ఈయనేంటి సార్ వీళ్ళేంటి సార్ కామెంట్ చేసేది మమ్మల్ని? పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎస్ వంశీ గారు, మరి కాసేపట్లో కరెక్ట్. ఎస్ వంశీ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి గాదె వెంకటేశ్వర గారు, జనసేన సీనియర్ నేత జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే సార్. వెంకటేశ్వర గారు, మీరు జాయిన్ అయ్యే ముందు మన పవన్ కళ్యాణ్ గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతో ఉండవల్లి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎస్ వెంకటేశ్వర గారు, ఒక క్లారిటీగా మేము ఉన్నామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరంగా ఒక కామెంట్ కూడా చేశారు నిన్న. ఏదైతే ఈ పథకాల అమల్లో ఇంత త్వరితగతిన చేయగలమా అని నాకు కూడా అనిపించింది. కొంచెం నేను కూడా ఎప్పటికి అవుతుందని ఒక మీమాంసలో ఉన్నాను. కానీ చంద్రబాబు గారు చాలా తొందరగా చేశారని చెప్పారు. మరి దీన్ని తొందరగా చేశారని మిగతా ఇంకో పథకం కూడా ఎప్పుడు చేయబోయే అవకాశం ఉంది, ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు ధనంలో ఉన్నటువంటి అందరికి కూడా శుభోదయం, శుభ సాయంత్రం సార్. యా, ఖచ్చితంగా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం వాయిస్ నా వినిపిస్తుంది నాకు. ఎస్, క్లారిటీగానే ఉంది సార్, ప్లీజ్. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయించుకుని గెలిచి వచ్చి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలండి. ఏ పార్టీ అయినా సరే గెలిచిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అదేమంటే ఆర్థిక పరిస్థితి తెలీదా అంటారు. ఎవరైనా సరే అనటానికి ఏముంది, నువ్వే కాబట్టి ఏదైనా అనొచ్చు. కానీ బాధ్యతగా ఉన్నప్పుడు ఆ బాధ్యత చేసే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. సంవత్సరాలు వాళ్ళు రకరకాల పేర్లతో రకరకాలుగా ఇచ్చారు. ఏమంటాం, అది వెల్ఫేర్ స్కీమ్ కింద అనుకుందాం, ఫ్రీ బీస్ ఉందా, ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చారు. సో ఆర్థిక స్థితి ఏ రకంగా ఉంది రాష్ట్రంది అనేది మళ్ళీ ఎగైన్ మేము వచ్చాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాతే ఇచ్చినటువంటి హామీలు ఏమన్నాయో హామీల్ని తీర్చే దిశగా ఏ ప్రభుత్వమైనా వెళ్తుంది. రాగానే మొట్టమొదటి నెలలోనే గబక్కన నొక్కేలేరు కదండి బట్టను, అది కుదరదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కూడా 14 to 19 అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయిపోయిన తర్వాత వీళ్ళు 19లో గెలిచిన తర్వాత వీళ్ళు కూడా వచ్చే బడ్జెట్ చూసుకుని నిదానంగా చేశారు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ బీస్ అన్ని కూడా ఎప్పటి నుంచి అమలు చేశారనేది ఒకసారి వాళ్ళు గుర్తెరిగితే
ఇందాక మీరేసారు అంబటి రాంబాబు గారి లాగా మాట్లాడారు ఎవరు కూడా. అందుకనే పాపం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినా కానీ ఈ రాష్ట్రం ఎవరు పట్టించుకున్న పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రతిపక్షముగా ఉన్నప్పుడు మాట్లాడతాం ఖచ్చితంగా. వాళ్ళైనా మాట్లాడతారు, మేమైనా మాట్లాడతాం. రాజకీయాల్లో ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని మీరు గొప్పగా చేశారని పొగడరు కదా. పొగడే ఛాన్స్ ఉండదు ఎప్పుడు కూడా. పొగడాలని చెప్పేసి అధికార పక్షం కోరుకోకూడదు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా పోరే కదా ఇద్దరు వైరం ఉన్నప్పుడు ఎట్లా పోరుతారు? అది ఎప్పుడో వెనకటి రోజుల్లో రాజకీయాల్లో అప్పుడున్నటువంటి విలువలు కలిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ప్రతిపక్షం పొగిడినా, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే అధికార పక్షం దాన్ని యాక్సెప్ట్ చేసినా ఆ రోజులు ఉన్నాయి. ఇవాళ ఆ రోజు అంటే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లేవు కదా. లేనప్పుడు ఇంతే ఉంటది. సో ఒకసారి వాళ్ళని ఎప్పటి నుంచి ఇచ్చాము, మనం ఇస్తామన్న పథకాలు అన్నది ఒకసారి వాళ్ళ టైం టేబుల్ వాళ్ళ పెట్టుకుంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో ఎవరికైనా తప్పదు, కొంత టైం తీసుకుంటది. ఇప్పుడు ఇమీడియట్లీ ఇచ్చే కొన్ని ఉంటాయి ఇవ్వగలిగినవి. విలువలతో కూడిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరు లేరంటారా? దాని గురించి వద్దురాడు, అది ఒక చర్చ. మళ్ళా ఆ చర్చకి మనం ఇప్పుడు వద్దులే కానీ ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఒకసారి పరిస్థితులకు అనుగుణంగానే ఫ్రీబీస్ ఎవరు అర్హులు చూడాలి కదా. ముందు అర్హులు లిస్ట్ ఒకసారి పెట్టుకోవాలి కదా. అందరికి రాగానే అందరికి ఇచ్చేసే పరిస్థితి కాదు కదా. అర్హులు ఎవరో చూడాలి, వాళ్ళకి అనుగుణంగా దానికి అనుగుణంగా ఆ డేటాని సేకరించి ఆ డేటా ప్రకారమే కదా మనం ఇచ్చేది. సో అక్కడ ఆటోమేటిక్ కొంత టైం పడుతుంది. దానికి వీళ్ళు వచ్చేసి మీరు రాగానే ఇచ్చేస్తున్నారు, మీరు జూన్ లో ప్రమాణ స్వీకారం చేశారు, జూలైలో మీరు ఎందుకు ఇవ్వలేదంటే అది అర్ధరహితం నాకు తెలిసినంత వరకు. అది రాజకీయాలు తెలిసి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అట్లా. ఇప్పుడు మేము కూడా గతంలో మాట్లాడాం, ఇది మీరు రాగానే ఇచ్చేమని లేదు. ఇచ్చే ఆటలో ఏమన్నా పొరపాట్లు ఉన్నప్పుడు ఇక్కడ పొరపాటు జరుగుతుంది సరి చేయమని మాట్లాడాం మేము. అట్లా ఇవాళ కూడా మేము స్వాగతిస్తాం వాళ్ళు. ఇప్పుడు పథకాలు మేము కూడా హామీలు ఇచ్చాము, ఇచ్చినటువంటి హామీలను 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ హామీలు ఏమైనా తప్పులు ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తి చూపించాలి ఖచ్చితంగా. ప్రతిపక్ష పాత్ర అదే, ఇదిగో ఇది సరిగా లేదు, మీరు ఈ రకంగా చేస్తారు, ఈ రకంగా చేస్తున్నారు, ఈ రకంగా చేయండి అని చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎప్పుడు రాష్ట్రం మీద ఎస్, స్వాతంత్ర దినోత్సవం రోజు వెంకటేశ్వర గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏవైనా కంపెనీలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కంపల్సరీ లా అండ్ ఆర్డర్ అనేది చాలా బలంగా ఉంటూనే వస్తుందని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి చెప్పారు అంటే లా అండ్ ఆర్డర్ ఇంకొంచెం వీక్గా ఉందని కూటమిలో ఉన్న నేతలకే నాయకులకే చెప్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారంటారు? అది వీళ్ళు పులివెందుల ఎలక్షన్ లో ఇష్టానుసారంగా ఏదో చేసేసాము, మేము అధికార దుర్వినియోగం చేసేసాము, అసలు మమ్మల్ని బయట రానివ్వలేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదని చెప్పి ఇష్టం మాట్లాడారు కదా. ఆ మాట్లాడని దాని గురించి ఆయన మాట్లాడారు. అంతేగాని కూటమి ప్రభుత్వంలో సరిగా లేదని ఎట్లా అంటాం? ఉందా లేదని వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు ఏ రకంగా ఉందనేది. సో అట్లా ఎప్పుడైనా సరే మనకు బయట నుంచి ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలంటే మన దగ్గర పరిస్థితి బాగుంటేనే కదా. ఇప్పుడు మా ఇంటికి రావాలంటే మీరు మా ఇంట్లో పరిస్థితి చక్కగా ఉండి మా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటే మీరు రాగలుగుతారు తప్పితే మా ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా ఇంటి చుట్టూ నీళ్లు బురద ఉందనుకోండి మీరు వస్తారా? జస్ట్ లైక్ ఇవాళ కూడా రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరైనా వచ్చేవాళ్ళు పారిశ్రామికవేత్తలు పీస్ఫుల్ గా ఉంటేనే కదా వచ్చేదాళ్ళు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చి కంపెనీ ఒకటి ఎరెక్ట్ చేయగానే దన్మంటూ వచ్చేసి సంఘాలుగా వచ్చేసి ధర్నాలు చేస్తాము, మాకు ఇవ్వాలి గొడవలు చేశారనుకోండి, అవ్వదు కదా. సో ఆ రకంగా ఆ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతూ అన్ని బాగుండాలి, సక్రమంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాట్లాడరు తప్పితే వేరే రకంగా కాదు. నేను కూడా కోరేది ఏంటంటే రాష్ట్రాన్ని బాగా తీసుకుందాం. ఫస్ట్ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంతేగాని 365 రోజులు ఇంటూ 5 వేసుకుని మేము రోజు ఇదే మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదేమో. ఒకసారి ఎవరికైనా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు మేము కూడా గతంలో తిరిగాం కదా, రోడ్లు అంట పడ్డాం, అటు పడ్డాం, రకరకాలుగా వెళ్ళాం. దేనికి పోయాం? ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎక్కడన్నా అక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళాం తప్పితే ఏం రోజు లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాము, లేచిన కాడి నుంచి లేకపోతే మా జిల్లా నాయకులు ఉన్నటువంటి మంత్రుల్లో వీళ్ళని తిడదాము, వాళ్ళ చుట్టూ తిరుగుదామని ఎప్పుడు చేయలేదండి మేము. అట్లా ఇందాక రాంబాబు గారు మేము పట్టుకుని ఉంటాం, ఎక్కడ పడ్డా మేము కోరుకుంటుంది కూడా అదే. మేము కూడా ఏం కోరుతున్నామంటే మీరు వాస్తవంగా బట్టి మీదకి రాండి, ప్రతిపక్షం పాత్ర ఏం చేయాలో ఆ పాత్ర మీరు చెయ్యండి అని మేము కోరుతున్నాం. వెల్కమ్ ఇట్. మేము తప్పులు చేస్తే చూపించాల్సింది మీరే కదా, ఎవరు చూపిస్తారు? అధికార పక్షమైనా తప్పు చేస్తే చూపించాల్సిన ప్రతిపక్షమే కదా, వేరే వాళ్ళు చూపించినారు కదా. ఇప్పుడు మాకు మేము చూపించుకోలేం కదా. తప్పు జరిగిందా, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా తప్పు జరిగినా ఆ తప్పును ఒప్పుగా చెప్తాం తప్పితే తప్పని మేము అనగాం కదా. అదొక భావదరిద్రం తెస్తుంది కదా మనిషికి, ఎవరికైనా కానీ. సో అందుకని ఏంటంటే మేము కూడా కోరుకునేది అంటే రాజకీయాలు చేద్దాం. ఆ రాజకీయాలు దేనికోసం? రాష్ట్రం అభివృద్ధి కోసం చేద్దాం, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం చేద్దాం, రాష్ట్రంలో ఉన్న యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం చేద్దాం.
అంతేగాని రాజకీయం అంటే ఈయన లేచిన కాడి తిట్టుకోవటం, రాజకీయం అంటే లేచిన కాడి తన్నుకుందామా, రాజకీయం అంటే లేచిన కాడి నిన్ను నరుగుతాను, రాజకీయం అంటే మళ్ళా మేమే వస్తాం, మేము వచ్చిన తర్వాత మీరు సప్త సముద్రాలు అవుతాన్నదని లాక్కొచ్చి మేము తంతు తెలుస్తాం, ఇది కాదు కదా అంటాం మేము అనేది. రైట్. దట్స్ నాట్ ద వే. ఎస్ అది కాదు మేము అనేది. ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒకసారి మేము గెలవచ్చు, ఒకసారి మీరు గెలవచ్చు, ఇంకోసారి మేము గెలవచ్చు, ఇంకోసారి మీరు ఓడిపోవచ్చు. సహజం కదా, ప్రజలు ఎవరు పెంచితే వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, మీరు ఓడిపోయిందని ఈవీఎంలు బాగలేదు, ఇది కాదు కదా అంటాం. నిన్న ఏదైనా ఒక స్టాండర్డ్ ఉండాలి. ఎస్ ఈవీఎంలు వద్దు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించే మాట్లాడారా, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఆయన కూడా ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలా? ఓటు చోరీ గురించి కూడా మాట్లాడారు. రాష్ట్రం అనేది దేశంలో ఉంది, మన దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది చెప్తే దేశంతో సంబంధం లేకుండా రాష్ట్రం ఉండదు కదా. ఫెడరల్ సిస్టమ్ లో దేశం తర్వాత రాష్ట్రమే కదండి, రాష్ట్రం తర్వాత పంచాయతీలు, ఇవే కదా సిస్టమ్, మన పొలిటికల్ సిస్టమ్. సో ఎప్పుడు కూడా మన దేశం బాగుండాలనే కదా మనం ఊరుకున్నది. ఎక్కడో కాశ్మీర్ లో ఎవరికో ఉగ్రవాదులు వచ్చి కాల్చేసారం కానీ మనం అందరం కూడా దాని గురించి సంతాపం ప్రకటించాము, అయ్యో మన వాళ్ళు అనుకున్నాం కదా. అంతేగాని ఎక్కడో కాశ్మీర్కి మనకు సంబంధం ఏంది, లేదంటే పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న వాళ్ళు అనుకుంటారు, మనకేం దాన్ని ఊరుకోం కదా. మనం దేశం మొత్తం అంతా కదా. సో ఆ కాంటాక్ట్ లోనే మేము మాట్లాడుతున్నాం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా సంకుచ మనస్తత్వంతో ఒక ప్రాంతం వరకేనో లేదంటే ఒక ఊరో తీసుకుని అయితే మాట్లాడరు. ఆయన ఏం మాట్లాడినా కానీ దేశం తర్వాత రాష్ట్రంలో ప్రజలు అనే లెక్కే ఉంటది మాది. జనసేన పార్టీ సిద్ధాంతం అదే. జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ రకంగానే మాట్లాడతారు ఎక్కడ చూసినా. రైట్ వెంకటేశ్వర గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ నేత, ఆయన మనతో జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి శుభాకాంక్షలతో పాటు అందరికి ఈవినింగ్ సాయంత్రం. రైట్, మీరు మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం సార్. ఓకే, లేదండి అన్ని వాళ్ళే కదా, వాళ్ళిద్దరు నలుగురు ఇంకొక 5 మంది కలిపి 4 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లు పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి ఇస్తానని. పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఆడబిడ్డలున్నారు, తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా. 47 లక్షల మందికి వేశాం. దీపం నేనే ఇచ్చా. వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి. వంటింటికి పోతే, వంట రూములోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. రోజంతా వంటగదిలో గడిపేవాళ్లు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం, మేము ఏం చేసినా ప్రజలను ఉద్దేశించి చేస్తామని మాట్లాడుతున్నారు. ఇందాక మీరు ఏదో మాట్లాడుతూ అన్నీ వాళ్ళే ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే మీరు సింహం సింగిల్ అని చెప్పి ఎప్పుడు మీరు సింగిల్గానే ఉన్నారు, మరి మిగతా వాళ్ళు అన్నీ అలా ఉంటే మీరు మరి ఫీల్ అయితే ఎలా చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఎస్, కంటిన్యూ చేయండి. సింహమైన కూడా తోడేళ్ళు చుట్టుకున్నా కూడా ఇబ్బందే కదా, కాబట్టి దాన్ని కూడా చూసుకొని పోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇద్దరు వెంకటేశ్వరరావు అన్న వంశీ అన్న ఇద్దరు మాట్లాడలేదు, తర్వాత వాళ్ళిద్దరితో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో మాట్లాడించున్నారు. నేను ఒకటే కదా, ఒక్కడే మాకు ఏదైనా అన్లిస్ట్ గా వచ్చిన పెద్ద మా అంబటి రాంబాబు గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు మాట్లాడారు మీకు తోడు. చెప్పేది అదే పెద్ద ఆయన కూడా మధ్య రకంగా ఆయన కూడా పాపం పూర పూసుకునే టైప్ కాదు. ఆయన మంచిగా మాట్లాడాలనుకుంటాడు, ఆయన డిస్టర్బ్ చేసి అడ్డం మాట్లాడతాడు, లేకపోతే బాగా మాట్లాడతాడు ఆయన కూడా. విషయం ఏంటంటే, ఇప్పుడు మన కళ్ళ ముందర మనం చూడంగానే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు చెబుతున్నారు. నేను 2,000 పెన్షన్ ఇస్తున్నా, నేను 2,000 పెన్షన్ ఇచ్చేది 3,000 ఇచ్చడానికి సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డికి అంటున్నాడు. 2024కు మేము 3,000 ఇచ్చే కార్యక్రమం చేసింది వాస్తవమే. 3,000 ఇచ్చే కార్యక్రమం చేసింది వాస్తవమే. కానీ
కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే ఎన్నికల మేనిఫెస్టోనే 250 పెంచుతా పోతానని చెప్పినాడు తప్ప వీళ్ళ మాత్రమే ఏడెక్కితే అరసవల్లి అనంతపురం ఎక్కితే అరసవల్లికి అన్నవరం ఎక్కితే చిత్తూరుకి పోతాము ఒక బస్సుల్లో మనంత ఫ్రీగా పోయే వాళ్ళు ఎవరు లేరు, మనకట్టి నీట్ గా నడిపించే వాళ్ళు ఎవరు లేరని అబద్ధాలు చెప్పి ఈ రోజు హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరుకి పోతా అంటే అమ్మ కూతురు ఇద్దరు నేను చూసిన ఈటీవీలో, వేరే దాంట్లో కాదు ఈటీవీలో, తల్లికి టికెట్ ఫ్రీగా ఇచ్చినారు, కూతురికి టికెట్ తీసుకున్నారు. ఏంటి కథ అంటే ఆ సెల్లులో ఉందంటే మా ఆధార్ కార్డు కానీ తీసుకొని రావాలంట. ఏంది సెల్లులో ఉండే ఆధార్ కార్డు కింద కనపడదా? మీరు ఎగరగొట్టడానికి, మోసం చేయడానికి, తప్పించుకోవడానికి మీరు ఎన్నెన్నో మార్గాలు ఎత్తుకుంటారు. ఆ మార్గంలో ఇది ఒక భాగం అంతే. మీకు స్టార్టింగ్ నుండి మీకు ఇదే అలవాటు కదా. ఆ రోజు 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తాము, ట్వీట్ బంగారు చూసి పెడతాము అంతా, అన్న తమ్ముడు మీ ఎక్కడ వచ్చి తమ్ముడు వచ్చా అని అడ్వర్టైజ్మెంట్ ఊదరు కొట్టి తర్వాత అధికారం వచ్చినాక ఏం చేసి 10,000 కోట్లు 15,000 కోట్లు రిలీజ్ చేసి మొత్తం అయిపోయింది ఇచ్చేసినామండి. ప్రెస్ వాళ్ళు అడిగిరి ఏందయ్యా బాబు ఇంత అబద్ధాలు చెప్తున్నాడే, ఎవడు అబద్ధాలు చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు, నేలకు వస్తా నువ్వు సాక్షినా ఇది ఏదేని మాట్లాడేసా. సరే ఏం చేస్తారు, ఎవడు ఏం చేయలేని పరిస్థితిలో అడ్జస్ట్ రాజేయి. తర్వాత 19కి వచ్చినప్పుడు బుద్ధి చెప్పినారు, జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు 2017లో మొదలు పెడితే 2019 వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చే కార్యక్రమం చేసినారు. 2,000 వీళ్ళు ఇచ్చినారని వాళ్ళు అనుకుంటున్నారు. కేవలం 75 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తున్నారు. ఆ 75 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఎవరన్నా ఊర్లో 10-15 ఇస్తే ఆ ఊర్లో ఇంకొక పెన్షన్ ఏదన్నా కావాలంటే ఆ మనిషి ఎవరైనా చనిపోయిన తర్వాత మీకు పెన్షన్ ఇస్తామని జన్మభూమి కార్యక్రమంలో చెప్పినటువంటి సంఘటన నా కల్లారా నేను చూసినటువంటి సందర్భం ఇది. ఎవరో చెప్పేది కాదు, ఎక్కడో జరిగింది కాదు. ఆ తర్వాత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టి ఆ రోజు 200. మోహన్ రెడ్డి గారు ఒక 2 క్వశ్చన్లు. మోహన్ రెడ్డి గారు ఒక 2 డౌట్లు. నెంబర్ 1, మీరు ఇందాకడ తల్లికి ఇచ్చారు, కూతురికి ఇవ్వలేదు, కూతురు సెల్లో చూపించింది అంటే అన్నారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా సెల్లో ఇదిగోండి ఆధార్ కార్డు ఉందంటే ఇస్తారా? ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ఇచ్చిన పథకాలన్నీ మేము ముందే చేసామంటున్నారు. ఎలక్షన్లకు వెళ్ళే లోపు మేము సంపూర్ణ మద్యపానం ఉంటేనే నేను ఎలక్షన్లకు వెళ్ళి ఓట్లు అడుగుతాన్న జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? మీరు 4 కాబట్టి వాళ్ళు 4 మీరు ఒక 5 మంది అనుకో. సరే అట్లా ఏం లేదు సార్, మీరు అడిగిన దానికి డౌట్ వచ్చింది, దానికి అడిగా నేను, అదేం లేదు. అదే సార్ 100కి 90 చేసినామని చెప్పినాం తప్ప 100కి 100 చేసినామని నేను చెప్పిందా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు కూడా అదే మాట చెప్పినారు. కానీ మద్యపాన నిషేధానికి సంబంధించి దాదాపు చాలా షాపులు రద్దు చేయడంతో పాటు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన నోటితో నేను బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తున్నాను, బెల్ట్ షాప్ ఎక్కడన్నా కనిపిస్తే తాట తీస్తానని చెప్పినటువంటి సంఘటన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉంది. దానికోసం ఒక సంతకం ఉచిత సంతకాలు పెట్టారు చూడు ముందు, ఆ సంతకాల్లో ఈ సంతకం కూడా ఒకటి ఉంది. ఆ సంతకాల్లో బెల్ట్ షాపులకు సంబంధించి అనేక చోట్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కూడా గలాట పానిపట్టు యుద్ధం లాగా యుద్ధం జరుగుతుంది గ్రామాల్లో బెల్ట్ షాపులకు సంబంధించి. వాళ్ళు కూడా మాకు పోల్చి చెప్తే ఎట్లా సార్, వాళ్ళకు మాకు పోలికి ఎట్లా? వాళ్ళు చెప్పేటి ఒక రకంగా ఉంటాయి, మేము చెప్పేటి ఒక రకంగా ఉంటాయి. వాళ్ళే సూపర్ సిక్స్ సక్సెస్ అంటారా కాదంటారా? సూపర్ 6 సూపర్ ఫెయిల్, సూపర్ అటర్ ఫ్లాప్. సూపర్ 6 ఎక్కడ సక్సెస్ అని మీరు అనుకుంటే వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా. ప్రజలు చెప్పాలి కదా. ప్రజలు చెప్పినప్పుడు కదా మన సూపర్ సక్సెస్ అనేది. ఇప్పుడే వాళ్ళు చెప్పుకుంటే కాదు కదా. ఇప్పుడు గ్యాస్ అంటున్నారు, ఇంటికి ఒకటి ఇచ్చినారు, 16 నెలలు అయింది. 16 నెలలకు ఒకటి ఇచ్చామంటే ఇంకొక 16 నెలలు, మళ్ళీ 16 నెలలు అయితే అయిపోయాడికి. అప్పటికి మొత్తం కలిసి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు కలిసి ఇచ్చేది 3 ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా సగం మందికి ఇచ్చినారు, సగం మందికి సగం మంది కూడా సగం మందికి డబ్బులు పడినాయి, సగం మందికి డబ్బులు పడలే. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ కార్యక్రమాలన్నీ ఇట్లే ఉంటాయి. అప్పుడు ఎట్లా చెప్పినారు, ఇప్పుడు అట్లే చెప్తారు. తర్వాత ఇది రైతులకు చెప్తున్నారు, రైతులకు మేము ఇచ్చినాం 20,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పినారు. లాస్ట్కి వచ్చింది మళ్ళీ అదేకైతే పట్టింది. వాళ్ళని పెద్దగా ఇచ్చింది ఏం లేదు. ఇది తల్లికి వందనం అని చెప్పారు. తల్లికి వందనం ఒక ఒంట్లో 2-3 పడిండేది, కొందరికి మాత్రమే పడినాయి, అందరికి పడలే.
ఇద్దరికి ముగ్గురికి పడింది వాస్తవమే, కాదని చెప్పడం లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో పడిన తర్వాత ఇంకొక ఇంట్లో పల్లె, ఆ ఇంట్లో ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ప్రకారం వాళ్ళకి పల్లె. బీదోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో కారణం మీరు చెప్పారు, వాళ్ళకి గీయడం లేదు, వాళ్ళకి పట్టడం లేదు, అనేక రకాలుగా పోయింది. అది ప్లాపే, ఇది ప్లాపే. ఒరిజినల్ ఇంకోటి ఉంది, ఏది మెగా డిఎస్సీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30,000 పోస్టులు రిలీజ్ చేస్తే దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో మన యువనేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక యువనేత నారా లోకేష్ గారు, మా వృద్ధ నేత చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి 30,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాం, బ్రహ్మాండంగా యువతకు అందరికీ మేము ఆదుకుంటాం, మేము ఉంటేనే మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి మహానుభావులు, ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మహానుభావులు ఈ రోజు సంవత్సరం 16 నెలలు అవుతుంటే ఇప్పటికే అతిగతి లేకుండా మొన్న ఏదో ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చింది అంటున్నారు. ఈ 16,000 కంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 6,000కు నోటిఫికేషన్ ఇచ్చినారు, దీన్ని రెండు కలిపి 16,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇది ఒక పెద్ద ఘనకార్యం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రైవేట్ గవర్నమెంట్ దగ్గర ఏ ఒక్కటి కూడా ఇంతవరకు వచ్చి ఇచ్చినట్టు లేదు. మన ఏదో కానిస్టేబుల్ ఏదో కొన్ని ఇస్తున్నారు, అవి కూడా ఏదో 5,000 6,000 అని చెప్పారు, దానికి ఇంకా ఫిల్అప్ చేయలేదు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, జరుగుతుంది, ఓకే బాగుంది. ఇంకా చెప్పాల్సినట్టు ఎప్పుడు అవుతాయి? 16,000కి ఎక్కడ? 16,000 4,000 20,000 అయితే ఎట్లవుతుంది? 20 లక్షలు ఎప్పుడైతాయి? 1.5 సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరానికి 20 లక్షలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? వీళ్ళ మాటలకేడా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళ మాటల్లో కూడా అంతే క్లారిటీ ఉంటుంది, అంతే నిజాయితీ ఉంటుంది. వీళ్ళు నిజాయితీగా పనిచేసిన సందర్భాలు రాష్ట్ర చరిత్రలో వీళ్ళు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు చేసిన సందర్భాలు లేదు. మహానేత ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి 5 రూపాయల కిలో 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు మళ్ళీ పాత రోజులకి వెళ్ళకండి, మీరు అన్నట్టు అది వేరేది అవుతుంది. మళ్ళీ చంద్రబాబు గారు గారి గురించి, పథకాల గురించి. సో ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అంటారు మీరు. మరి కాసేపట్లో వస్తాను మోహన్ రెడ్డి గారు, మరి కాసేపట్లో వస్తాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ సార్, నా టైం చూడండి 5 నిమిషాలు కూడా కాదు సార్, మళ్ళీ మాట్లాడుతురాను, మీకు ఇస్తాను, మీకు మాట్లాడుతురాను, ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. లేదు అట్లానే లేదు, టైం అందరికీ సమానంగానే ఇస్తాం. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్కారం అండి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అదేవిధంగా ఒక రకంగా నిన్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడింది కూడా మీరు వినుంటారు. గత సంవత్సరంన్నర నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు, సంవత్సరం 3 నెలల నుంచి. అసలు సూపర్ 6 సక్సెస్ అయినట్లేనా? వైసీపీ ఆరోపణలో వాస్తవం ఉందా? సంక్షిప్తంగా చెప్పండి సార్. సార్, సక్సెస్ అంటే ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత 2029లో సక్సెస్ అయింది లేదని చెప్పుకోగలం, కానీ మొదలెట్టిన వెంటనే సక్సెస్ అనడం ఎంతవరకు అనగలం? అంటే సూపర్ 6లో సూపర్ 4 సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం అనేది, అందులోకి కూడా వైసీపీ వాళ్ళు కానీ ఆయన ఎవరో చిట్టుబాబు గారు కానీ లేదా మీరు కానీ నేను కానీ అందరికీ ఇచ్చేయలేను, అందరికీ ఇవ్వకూడదండి. అందరికీ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి? బిలో పావర్టీలో రియల్ గా అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేయడం అనేది ఏంటంటే ఓట్లు కొనుక్కునే విధానం అండి. ఇది ఎన్టీ రామారావు గారు 1983 నుంచి మొదలెట్టారు. ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వీళ్ళందరూ ఏంటంటే అధికారానికి అఫీషియల్ గా కొనుక్కోవడాన్ని అఫీషియల్ చట్టబద్ధం చేసేసారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చేసింది అనుకోండి. ఇప్పుడు అందరికి ఇవ్వడం ఏంటంటే రియల్ గా అసలు ఊళ్ళో అసలు పేదోడు ఉన్నాడా, ఉంటే వాళ్ళకి ఇవ్వాలి తప్పించి ప్రతి ఒక్కడికి ఇచ్చేయాలి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి, తెల్ల రేషన్ కార్డు ఇచ్చేదే పేదలకు అని చెప్పినప్పుడు మళ్ళీ ఏ కార్డుని ఉద్దేశంగా తీసుకుని మళ్ళీ ఇవ్వాలంటారు మీరు? తెల్ల రేషన్ కార్డు కాకుండా మళ్ళీ ఇంకొక కార్డుని ప్రవేశపెట్టాలంటారా? సార్, ఆ తెల్ల కార్డు సిస్టమే తప్పంటున్నా నేను. 1983లో నాకు తెలుసున్నంత వరకు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం ఎవడైతే తీసుకున్నాడు, ఈ రోజుకి అతను ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్ తీసుకుంటున్నాడు అంటే సుమారు 40 సంవత్సరాల్లో అతను అభివృద్ధి చెందలేదు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల అభివృద్ధి చెందడం మనిషి అని చెప్తున్నాను నేను. 83లో కిలో 2 రూపాయల బియ్యం తీసుకున్నవాడు ఇప్పుడు కూడా అమ్మఒడి నాన్నతడి తీసుకుంటున్నాడంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఈ ప్రభుత్వాల్లో అధికారం వచ్చిన రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కానీ ప్రజలు బాగుపడతలేదు, రాష్ట్రం బాగుపడతలేదు అని చెప్తున్నాను నేను.
మీరు అధికారాన్ని కొనుక్కోవడానికి వెల్ఫేర్ స్కీమ్ ప్రవేశపెడుతున్నారో, ఈ అధికారాన్ని కొనసాగటానికి వెల్ఫేర్ స్కీమ్స్ వాడుకుంటున్నారో. ఇప్పుడు చిట్టిబాబు గారు కానీ లేదా బిఎన్ రెడ్డి గారు ఏమనాలంటే, అవి బాబు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేవి బాగానే ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ విమర్శించాను, ఇప్పుడు విమర్శించడా. ఏమనాలంటే ఉచిత విద్య ప్రవేశపెట్టండి, ఉచిత ఆరోగ్యాన్ని ప్రవేశపెట్టాలి. ఏంటిది ఆరోగ్యశ్రీ కాదు, ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయండి. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకప్పుడు 10,000 ఉంటే ఇవాళ ₹1,00,000 అవుతున్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసి పెంచేస్తున్నారు. నా చిన్నప్పుడు మా నాన్నగారు కట్టేవారు అయితే పన్ను, భూమి పన్ను మొన్న కట్టాను నేను. మొన్న వెళ్ళి 40 సంవత్సరాలు మళ్ళీ పన్ను కట్టించుకుంటున్నారు. ఒక పక్కన ₹80 నూనె ప్యాకెట్ ₹250, ₹300 అయిపోయింది. బియ్యం బాగా మీరు ఇచ్చే 40 కేజీలు బాణంలో మిగిలిన బయట కొనుక్కోవాలంటే కేజీ ₹80. దీన్ని తగ్గించమని పోరాడాలి ప్రతిపక్షాలు కానీ, చిట్టిబాబు గారు కానీ, లేదు మీరు కానీ, నేను పోరాడాలి. కానీ మీరు ఒక నెల తక్కువ ఇచ్చాను, మీరు ఎందుకు ఇవ్వలేదు ఏంటండి? సో ప్రజల్లో మార్పు రావాలంటారా? ప్రజల్లో మార్పు రావాలంటారా? అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెల్ఫేర్ స్కీమ్స్కి అప్లై చేసుకునేంత ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన పరిపాలించింది అని ప్రతిపక్షాలు అంటే, ప్రజలు కూడా నిజంగా దారుణమైన బూతుల పాలన పరిపాలించింది, దారుణమైన పరిపాలిస్తున్నారు. వాళ్ళని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ స్కీమ్ పెట్టారు. రేపు పొద్దున వైసీపీ ఏం చేస్తారంటే, ఈ ఉచిత బస్సును క్యాన్సిల్ చేసి ఉచిత బస్సుతో పాటు నేను ఊహాగానంతో చెప్తున్నా, ఒక బస్సులో ప్రయాణించి ప్రతి మహిళకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, తర్వాత ఒక కూల్ డ్రింక్ ఇస్తాం, తర్వాత మధ్యలో బ్రష్ ఎక్కడన్నా కాఫీ స్నాక్స్. మీరు చెప్పినవి జరగాలంటే ప్రస్తుత భారతదేశంలో ఉన్న రాజకీయాలకి సరిపోతుంది అంటారా? ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుద్ది అంటారు? ఎందుకంటే కోక్కటి వేళతో లోపలికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా జనాలకు అలవాటు అయిపోయి ఉంది. దీన్ని చెయ్యాలి అంటే ఎలా మార్పు రావాలంటారు? అయ్యే పనేనా ఇప్పుడు? సార్ ఇదే సార్, ఇప్పుడు ఎంత చెప్తున్న ప్రజలు ఏం చేస్తారంటే, ఓహో చంద్రబాబు నాయుడు గారు ఉత్తి బస్సు ఇచ్చాడు, ఇలా అయితే బిర్యానీ ప్యాకెట్ కూడా ఇస్తున్నారని రేపు పొద్దున ప్రజలంతా బిర్యానీ ప్యాకెట్ చేసేస్తారు. ఇది కాదండి. ఈ ప్రజలు, ఈ ప్రతిపక్షం, ఈ అధికార పార్టీ, ఈ కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చుని దీనికి వెనకాదు పలికే విధంగా, స్లోగా వెనకాదు పలికే విధంగా ఆలోచించాలి. కానీ ఉచితాలు ఇవ్వండి అని ప్రజలు కోరుకోవడం, మా ఊళ్ళో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మా ఊళ్ళో స్కూల్ కట్టకపోయినా పర్లేదు, మాకు ఉచిత విద్య దేపాలు ఇప్పుడు 2,000 తీసుకుంటున్నారండి. అక్కడ ప్రైవేట్ స్కూల్లో 40,000 ₹1,00,000 ఫీజులు ఇవ్వాలా? రైట్. ప్రైవేట్ హాస్పిటల్ లక్షల ఫీజు అవుతున్నా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఏమన్నాలంటే, మీరు 4 ఇంప్లిమెంట్ చేశారు, 2 ఇంప్లిమెంట్ చేసి నేను ఒక 5,000 కోట్లు ఇస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక 5,000 కోట్లు ఇవ్వాలండి, లోకేష్ గారిని 5,000 కోట్లు ఇవ్వమని 15,000 కోట్ల గురించి ఇంప్లిమెంట్ చేయమని అన్నాను. కానీ అక్కడ డబ్బులు లేదానికి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎక్కడి నుంచి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కంక్లూడ్ చేయండి. సత్యం గారు మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి. సంపద సృష్టిస్తామని చెప్పింది వినలేదు అప్పుడు సార్? అదే చెప్పాను, ముందే చెప్పాను. మీరు బిర్యానీ ప్యాకెట్ ఆస్తులు అమ్ముకుంటూ పోయి ప్రజల యొక్క నాశనం చేసేసి ధరలు పెంచుకుంటూ పోయి ఎవరిని బాగు చేద్దామంటారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్? రియల్ గా పేదవాడికి ఎవరికైనా వెల్ఫేర్ స్కీమ్ అందుతుందా? మా పార్టీ ఎవరికి ఇవ్వలేదు మీరు అంటారు, మా పార్టీకి ఎవరు టీడీపీ వాళ్ళు అంటారు. అంటే మీ పార్టీలు బాగుపడడం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ ఏం మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు? మీరు అధికారం కొనుక్కుంటున్నారు అఫీషియల్గానే. ఇది పద్ధతా చెప్పండి? రైట్, కంక్లూడ్ చేయండి సార్. సత్యం గారు మీరేం చెప్పదలుచున్నారు? కంక్లూడ్ చేయండి సార్. నేను అనేది ఒకేసారి వెల్ఫేర్ స్కీమ్స్ ఆపడం అనేది సాధ్యం కాదు. నేను ఆపమంటాలే. రియల్ గా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం ఎత్తేయమంటాలే. రియల్ గా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఒక పక్కన పేదలకు తగ్గిపోయిందంటారు, ఇంకో పక్కన ఈ వెల్ఫేర్ స్కీమ్స్. సత్యం గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఆపుతామని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళే దమ్ము ధైర్యం ప్రస్తుతం టీడీపీ, జనసేన, వైసీపీకి ఉన్నాయా? సార్ ఒక పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తానని ఇంకో పార్టీ ఇవ్వనంటే మాత్రం డిపాజిట్లు కూడా రావు సార్. మరి అదే కదా జరుగుతుంది. అదే కదా సార్ జరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ని ఒక ప్లాన్ గా తగ్గించుకుంటూ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కానీ ఇప్పుడు టీడీపీని ఆపేయమంటాం, వైసీపీని ఆపేయమంటాం అనేది పద్ధతి కాదు. అందరూ కూర్చొని మాట్లాడాలి. రైట్. త్రిపురేని చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు హామీ ఇచ్చిన మాటలు మనమే ఇచ్చాం. మనమే ఇచ్చిన మాట అప్పుడే అంతకుముందు ఈయన చంద్రబాబే సోమరిపోతం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చి అని చెప్పి ఆయనే అన్నాడు. మరి ఆయన తప్పక ఇస్తున్నాడు. ఎవరు తప్పది?
ఆయన అన్నాడు ఈ సంక్షేమ పథకాల వల్ల పిల్లలు అందరినీ సోమరిపోతులు చేస్తున్నారు అని ఆయన మాట్లాడాడు, మనం అందరం విన్నాం. మరి ఆయన అంతకు మించి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశాడు. ఎందుకు చేశాడు? ప్రజలు ఈ దేశ వ్యాప్తంగా, మన రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు ఫ్రీబీస్కి అలవాటు పడిపోయారు. ఈ అలవాటు పడిపోయారు కనుక ఆ అలవాటుని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఒకళ్ళు సొదపూస ఒకళ్ళు ఇంకోటి కాదు, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ప్రజలు ఎప్పుడైతే ఆయన అన్నట్టు ప్రజల్లో మార్పు రావాలి, మా డెవలప్మెంట్ ఏంటి, మా విద్య ఏంటి, వైద్యం ఏంటి, వాటికి అడిగి ఎప్పుడు ప్రశ్నలు వాటికి అడుగుతారో వాటిని అప్పుడు నిలదీస్తారో అప్పుడు ఈ ఫ్రీబీస్ కాకుండా చేయాలి. ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలంటారు, అంతేగా చిట్టిబాబు గారు? మీరు ప్రజల్లో మార్పు రావాలంటారు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రాకపోతే ఇలాగే ఉంటాయి. ఏదో ఒక హామీలు ఇచ్చేయటం, ఎక్కడం, ఆ తర్వాత ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, 5 ఏళ్ళు అయిపోతాయి. గతంలో చూసాను, ఇప్పుడు చూస్తాం, ఇతర రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. ఇది మన రాష్ట్రంలోనే కొత్త కాదు, ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. హామీలు ఇచ్చేయటం, 144 లాగా ఇచ్చేయటం, ఆ తర్వాత మనం ఇందాక అయినట్టు సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. మరి సంపద సృష్టిస్తే 1,90,000 కోట్లు అప్పు చేయడం సంపద సృష్టిస్తున్నా. సో ఆ ఎలక్షన్ టైంలో అనేసాం, అంతే, నోటికి వచ్చేది మాట్లాడేసాం. ప్రజలు నమ్మేశారు. ఆ ప్రజలు నమ్మి ప్రలోభ పడేంత కాలం ఇలాంటివి సాగుతూనే ఉంటాయి. రైట్ వంశీకృష్ణ గారు. రైట్ సార్, రైట్. అనేదా భావించకండి, సమయం తక్కువ ఉంది. వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు. సత్యం గారు చెప్పిన, మేము కూడా రాజకీయ పార్టీకి ఆలోచించేది ఏంటంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఫస్ట్ ప్రజల్లో మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ఎలక్షన్స్ అప్పుడు ఓటుకి డబ్బులు తీసుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓట్లు ఎప్పుడైతే వేస్తారో, ఈ రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి తీసుకెళ్దాం తప్పితే మనకు అధికారం కోసం ఏది పడితే అది ఇచ్చేద్దాం. ఎవరంటే నా జేబులో డబ్బులు కాదు కదా, ఎవరి జేబులో డబ్బులు ఇస్తారండి? వీళ్ళ జేబులో డబ్బులు అని ఇస్తారా? లేకపోతే వీళ్ళు సంపాదించిన సంపాదన సరే సక్రమమో అక్రమమో ఏదైనా కానీ రాజకీయ నాయకుల సంపాదనలో నుంచి అని ఇస్తారా? ఏమి ఎవరు కదా, మళ్ళీ రాష్ట్ర బడ్జెటే, మళ్ళీ దానికి అప్పుల కోసం పోవాలి. ఇవే కదా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అసలు మనకేది అవసరం? 10,000 13,000 ఇస్తున్నారు ఇప్పుడు, కానీ 13,000తో వీళ్ళ చదివిస్తున్నారా? వీళ్ళు ప్రైవేట్ కాన్వెంట్ 1,00,000 కడుతున్నారు కదా, ఆగుతున్నారు అంతటిది ఏమన్నా లేదు. ఇవాళ 7,000 అన్నదాత సుఖీభావ కింద పడుతున్నాయి. 7,000తో వ్యవసాయం అవుతుందా? అవదు కదా. లేదు, ఇవాళ ఫ్రీ బస్ అనుకున్నాం. ఎన్నిసార్లు వెళ్తారు వీళ్ళు? కొన్ని పల్లెటూరులో ఉన్నారండి, పల్లెటూరు వాళ్ళకి ఏం పని, ఎన్నిసార్లు వెళ్తారు? వెళ్ళారు కదా. సో వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉండాలంటే, మన ఊరు బాగు చేసుకుందాం, మన ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. మనకు అవసరం ఏంటి? హాస్పిటల్స్ బాగు చేయండి అని ఎవరు అడుగుతారా? ఏం అడగరు కదా. ఆరోగ్యశ్రీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఆడికి ఊరికి ఒక టాబ్లెట్ ఇస్తే ఈ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకుని ఆ ప్రైవేట్ హాస్పిటల్ లక్ష వరకు వెళ్తారు. ఆడికి అవసరం లే, వీళ్ళ ఒళ్ళు నాశనం చేస్తారు. ఇట్లా ప్రతిదీ ఏంటి చూసినా కానీ మోసం జరుగుతుంది కదా వీటిలో. అలాంటప్పుడు ప్రజల నుంచి ఒక మార్పు వస్తే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా మారుతారు. మారిన తద్వారా ఏమవుతుందంటే, ఇలాంటి ఫ్రీ బీస్ కంటే కూడా రాష్ట్రం అభివృద్ధి, చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేయాలి, కంపెనీస్ ఏ రకంగా తీసుకురావాలి, ఇలాంటి ఆలోచన వస్తే తప్పితే అధికారం కోసం మనం ఫ్రీ ఇచ్చుకుంటూ పోదాం, ఓట్లు కొనుక్కుంటూ పోదాం అన్నప్పుడు అల్టిమేట్ గా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు. వెంకటేశ్వర గారు, దీన్ని రివర్స్ లో కూడా అనుకోవచ్చా? నాయకుల్లో మార్పు వస్తే ప్రజలు ఆటోమేటిక్గా మారుతారు, ఓటుకి డబ్బులు ఆఫర్ చేయడం మానేస్తే ప్రజలు మారుతారని ఈ రకంగా కూడా మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలియజెప్పేది నాయకులే కదా. ప్రజాప్రతినిధులు మార్పు చెంది తద్వారా ప్రజల్ని మార్చొచ్చా కాదంటారా? ఏది ముందు అది ముందు, గుడ్డు ముందు పిల్ల ముందు అన్నట్టుగా ఇవాళ రాజకీయ నాయకులు ఇవ్వటం ఆపాలనా, వాళ్ళు తీసుకోవటం ఆపాలనా? ఇదొక, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేసాం. ఇక్కడ ఇవాళ ఒక స్టేజ్కి వచ్చేసి కూర్చుంది. ఇవాళ వీళ్ళు ఆపకుండా ఇందాక ఏమన్నారు, సత్యం గారు కూడా చెప్తే మీరు కూడా ఏమన్నారు, ఒక పార్టీ ఫ్రీ బీస్ ఇస్తామని చెప్పేసి ఇంకో పార్టీ ఇవ్వనంటే చేస్తారా ఓట్లు? లే, వీళ్ళకి వ్యక్తిగతం. ఇవాళ మనుషులు ఎట్లున్నారంటే, నాకు 10 రూపాయలు వస్తే చాలు, నా చుట్టుపక్కల నా రోడ్డు అవసరం లేదు, నాకు నా ఊరికి కాలువ అవసరం లేదు, నా ఊరికి మంచినీళ్ళు అవసరం లేదు, కానీ నా వరకు నాకు 10 రూపాయలు వస్తే ఇట్స్ ఎనఫ్. అది మనిషి నైజం. అట్లా మనిషి నైజం అవుతుంది.
ఇక్కడ ఒక నిజం మనం Conclude చేయి. వెంకటేశ్వర గారు, మనం ఒక నిజం మాట్లాడుకోవాలి. Yeah. ఈ ధోరణిని ప్రజల్లో అలాంటి ఆశ కల్పించి ధోరణి మొదలెట్టింది మన రాజకీయ నాయకులే. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడమే అంతకు ముందు రోజుల్లో లేదు. రామారావు గారికి ముందు రోజుల్లో పీరియడ్ లో ఉందా లేదు. ఆ రోజులు మనమే మొదలెట్టాం. మన రాజకీయ నాయకులే మొదలెట్టారు. అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళకి ఒక ఆశ కల్పించి ఆ రూట్ లోకి తీసుకెళ్ళాం. కనుక వాళ్ళలో మార్పు కూడా మా నాయకుల్లో కూడా నాయకులే ప్రలోభము అనేది స్టార్ట్ చేశారు దేశంలో. ఇదే మన రాష్ట్రమే కాదు దేశంలో ఈ ఓటర్లని ప్రభావితం చేయటం, అది ఇస్తాం ఇది ఇస్తాం ప్రభావితం చేసే లక్షణం మొదలెట్టింది మన నాయకులు. Yes, వెంకటేశ్వర గారు సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి సార్. ఆ బుద్ధి రావాలంటే ప్రజలను సమయం లేదు మరి ఇద్దరు కంక్లూడ్ చేయాలి, సమయం లేదు. లక్ష్మీనాథ్ గారు ఎస్ లక్ష్మీనాథ్ గారు అందుకే చిట్టిబాబు గారు మొత్తం మారాలి. ఎస్ వంశీ గారు ఏదో చెప్తున్నారు. మారాలంటే ప్రజలు మారాలి. ఎస్ వంశీ సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి వంశీ గారు. ఇందాక మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వృద్ధ నాయకుడు అంటా ఉన్నారు. నెత్తిగిర నల్లరంగు వేసుకుని తిరిగే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడే. 97 ఏళ్ల అద్వానీ గారు నిన్న జెండా వందనం చేశారు. వంశీ 3 కాళ్ళు ముసలాడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కనీస జ్ఞానం లేకపోతే పంతులు గారు వచ్చి రాయి పట్టుకుంటే గానీ కొబ్బరికాయ కొట్టలేదు 3 కాళ్ళ ముసలాడు జగన్మోహన్ రెడ్డి. పంతులు గారు వచ్చి రాయి ఎత్తి కొట్టుకుంటే గానీ కొబ్బరికాయ కొట్టలేదు 3 కాళ్ళ ముసలాడు జగన్మోహన్ రెడ్డి. సభ్యత సంస్కారం లేకుండా పిల్ల చేసిన ఈయన మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు వయసు గురించి? రాజకీయాలు ఉన్నప్పుడు వయసు గురించి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కాదయా, రాజకీయాలు ఉన్నప్పుడు వయసు గురించి మాట్లాడక ఏమిటి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? వృద్ధనాయకుడు ఎవడరా? వంశీ గారు ఇప్పుడు వరకు డిబేట్ చాలా మంచిగా జరిగింది. వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు, దయచేసి వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు. సార్ ఎవరు అన్నాడు సార్? ఎవరు సార్ వృద్ధనాయకుడు? ఎస్ వంశీ గారు ఇప్పుడు వరకు ఎంత మంచిగా వెళ్ళింది. వృద్ధ నాయకుడు అని ఆయన అనకూడదు, మీరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వంశీ గారు. దయచేసి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడను. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంత నాలుగు మాట్లాడుతున్నారు వస్తుంది. ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. వంశీ గారు దయచేసి వ్యక్తిగత దోషం లేదు. వంశీ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. వంశీ గారు ఒక్క మాట. ఇప్పుడు ఆయన వృద్ధ నాయకుడు అంటాం తప్పే, మీరు కూడా ఏకవచనంతో మాట్లాడకూడదు. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇవి వేరే రకంగా వెళ్ళిపోతుంది, డిబేట్ మొత్తం వేరే రకంగా వెళ్ళిపోతుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఒక్క సంయమనం పాటించారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించండి. వంశీ గారు అది వదలండి. ఇప్పుడు కూడా ముసలోడే వంశీ గారు పిల్లోడే ఏం మాట్లాడతా చంద్రబాబు వృద్ధ నాయకుడు కాదు, యువ నాయకుడా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు? వృద్ధ నాయకుడు చిట్టిబాబు గారు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి వృద్ధ నాయకుడు అంటే గౌరవం. ముసలోడు అంటే తప్పు. ముసలోడు అంటే మీరు ఎస్ వంశీ గారు మోహన్ రెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఎస్ సమయం కూడా అయిపోయింది. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి వంశీ గారు. ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు. ధన్యవాదాలండి వెంకటేశ్వర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు వృద్ధ నాయకుడు అని ఆయన మాట్లాడటం ఏదైనా ఉంటే దాన్ని సమంజసంగా ఖండించాలి వంశీ గారు. ఏకవచనంతో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఒకరికొకరు మంచి సజావుగా వెళ్తున్న డిబేట్లో ఈ రకంగా మాట్లాడుకోవడం వలన మనందరం కూడా
చాలా ప్రజల ముందు చులకన అయ్యే అవకాశం ఉంది. మీకు అందరికీ తెలవంది కాదు, మీరందరూ పెద్దవాళ్ళు, దాని గురించి నేను సపరేట్గా కమెంట్ చేయ అవసరం లేదు. ఎవరైనా కూడా చర్చలో పాల్గొనేందుకు సంయమనం పాటించి మన యొక్క హుందాతనాన్ని మనం కాపాడుకోవాలి, అది మనకు తెలుసు. ఎస్, చర్చిలో ఉన్నప్పుడు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి మన విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతూ ఉంటాం, కానీ దాన్ని మనం సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక వృద్ధ నాయకుడు అని చెప్పి ఎలన్ మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అంటం కూడా తప్పే. ఆయన అలా మాట్లాడకూడదు. దాన్ని మీరు సమంజసంగా ఖండించాలి, కానీ వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడటం మీది కూడా తప్పే. వంశీ గారు, దయచేసి అలాంటివి మాట్లాడకూడదు. మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో దానిలో 5 అయితే పథకాలని స్టార్ట్ చేసేసింది. జనాల్లో కూడా ఒక రకంగా పాజిటివ్ వైబ్ అయితే వెళుతుంది. రానున్న రోజుల్లో మరింత సక్సెస్గా ముందుకు వెళుతుందో లేదో మనం వేచి చూడాలి. అయితే వైసీపీ అయితే ఆరోపణలు గుప్పిస్తుంది దీనిలో లేదని, దీనికి సమాధానం ప్రజలే ఇస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే ఇంకా ఆరో పథకం ఉందో ఆ 6వ పథకాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం, ఇంప్లిమెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నామండి. ఏఎన్ఎన్, నమస్తే.